మర్చిపోయి వాడు నడిపిస్తున్నాడు, బతికుంటే ఇది నడిపిస్తుంది. ఇంట్లో లేడు. నేనొచ్చింది నీకోసం. ఒక వరం అడగాలని వచ్చాను. మీకు వరాలిచ్చే ఐశ్వర్యం నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నిండు మనసుతో నువ్వు రాజాని పంపిస్తే ఈ పేటలో ఎవ్వరూ పస్తులుండరు. వాళ్ళకి అన్నం పెట్టిన దేవతలా నిన్ను చూస్తారు. అంటే వాళ్ళకి అన్నం లేకుండా పోవడానికి కారణం నేనా? అపార్థం చేసుకోవద్దు. ఈ పేటలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్నా, నువ్వు పసుపు కుంకాలతో ఉండాలన్నా రాజా ఇంట్లో ఉండకూడదు. బెదిరిస్తున్నావా? అది కాదమ్మా. చూడు, నీ కొడుకుని దత్తతకు రమ్మని నేను అడగలేదు. అమ్మా అని పిలిచినా నేను ఇంతవరకు పలకలేదు. నీ కొడుకు ఈ ఇంటి బరువును మోస్తున్నాడే తప్ప నా గుండె బరువును కాదు. పేగు తెంచుకు జన్మనిచ్చిన తల్లివిగా కన్నీళ్లతో ప్రాధేయపడతావో, కాళ్ల మీద పడి అడుక్కుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు. అడగ్గానే వాడొచ్చేవాడైతే పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు ఎందుకు నిలబడతాను? వాడిక్కడుంటే ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఈ తల్లి మనసును అర్థం చేసుకో. తల్లి మనసా? నీ కూతురు నా కొడుకును ప్రేమించిందని తెలిసి ఆ పిల్లని నీ మొగుడు కాళ్ళు చేతులు గట్టి గదిలో పారేసినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? మీ పుట్టింటి వాళ్ళకి తాకట్టు పెట్టావా? నీ భర్త నా కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? ఇనపెట్లో పెట్టి తాళం వేశావా? ప్రతి గొప్పవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ ప్రతి రాక్షసుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుందని నువ్వు నిరూపించావు. కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన కన్నీటి మంట నీది. కొడుకు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయిన కడుపు మంట నాది. ఈ మంటలను ఎవరూ ఆర్పలేరు. వెళ్ళు. కొంచెం ఓర్చుకోమ్మా. రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. రండి డాక్టర్ గారు, రండి. ఇది అపెండిసైటిస్. 24 గంటల లోపల ఆపరేషన్ చేయాలి. ఉపేక్షిస్తే పిల్ల బతకదు. 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముందు మందులు పట్టండి. హలో ఓల్డ్ ఫ్రెండ్, కమర్ కమర్. ఒరే మురళి, నాకు 5,000 రూపాయలు కావాలరా. 5,000? నేను నీకేం బాకీ లేనే. ఒరే, ఒకసారి నువ్వు ఓడిపోయినా 10,000 ఇచ్చాను రా. లక్ష్మీదేవిని విసిరి పారేశావు కాబట్టి నీకు దూరం అయిపోయింది. దోశలు బట్టి కళ్ళ కదుకున్నాను కాబట్టి నా దగ్గర సెటిల్ అయిపోయింది. పోనీ అప్పుగానైనా ఇవ్వరా? అప్ప ఎలా తీరుస్తావురా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా బిడ్డనిట్ట వదిలేసి వెళ్ళిపోతే ఎలాగండి? నన్ను ఏం చేయమంటారమ్మా? నా కళ్ళ ముందే ఒక పేషెంట్ చచ్చిపోవడం భరించలేను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇదిగోండి డాక్టర్ గారు, మీరు అడిగిన డబ్బు, ఇంజెక్షన్ బాటిల్ తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడతో నీకు? ఇక్కడ ఇంతమంది పస్తులతో ఉంటే నువ్వు అక్కడ మందు కొట్టొస్తావా? నువ్వు నీ బాబు ఇంకెన్నాళ్ళు ఆడతారా? తీసుకురా.
వద్దు, నన్ను వదిలే. మీ నాన్నే నాకు డబ్బు ఇచ్చి నిన్ను రెచ్చగొట్టమన్నాడు. ఫ్యాక్టరీ వర్కర్లంతా నిన్ను అసహించుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు. ఇది నిజం. బాబు వీడి సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుక్మామకి ఎలా ఉందో చూడు. వెళ్ళి బాబు. రాజాబాబు జల్దీరా, డాక్టర్ గారు మాకేం చెప్పట్లే, ఆపరేషన్ మాత్రం వద్దంటాడు. డాక్టర్ గారు మా చెల్లెలికి ఆపరేషన్ అక్కర్లేదా? అవును, ఆమెకు వచ్చింది 24 గంటల కడుపు నొప్పి కాదు, మరి ఏదో నాటుమందు తాగింది. నాటు మందా? అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికా? కాదు, కడుపు పోగొట్టుకోవడానికి. డాక్టర్! ఎస్, షీ ఇస్ ప్రెగ్నెంట్. చచ్చిపోయి వాడు నడిపిస్తున్నాడు, బతికుండి ఇది నడిపిస్తుంది. నేను అమ్మ అని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు, కానీ రుక్మిణి అన్నయ్య అని పిలిస్తే నేను పలుకుతాను. చెప్పమ్మా, చెప్పు, ఎవరు దీని కారణం? విష్ణు, చక్రపాణి గారి మేనల్లుడు. అలా తెల్లబోతావే, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోడని నేను చెప్పిన మాట నిజం చేశాడు మీ నాన్న. ఈ నాన్న దశరథుడు కాదు బాబు, దశకంఠుడు, రావణాసురుడు. వెళ్ళిపో నాయనా. కొడుకును పోగొట్టుకున్న మేము కూతురు కూడా పోగొట్టుకోకపోతే వెళ్ళిపో నాయన. నీకు దండం పెడతాను, వెళ్ళిపో బాబు. నేను వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పమ్మా, విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది? ఎందుకట్లా పరిచయం అవుతావు? నీ అన్నకి చెప్పు, ఆ పోరగాడు నీ చుట్టు పట్టుకుని ఇచ్చుకొస్తాడు. చెప్పమ్మా, ఏం జరిగింది? నువ్వు రాజా చెల్లెలు కదా? నేను రంగారావు గారు అమ్మాయిని. కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రా. థ్యాంక్స్ అండి, నేను బస్సులో వెళ్తాను. నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందాన్ని. పర్వాలేదు, రా రామ్మా. ఇక నేను వెళ్తానండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మా అమ్మ కోపడుతుంది. మీ అమ్మగారి కోపం ఎక్కువ? చాలా మంచిది. మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషం లేకుండా పోయింది. మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా? నేనెవరిని ప్రేమించలేదుగా, కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు. అది కాదండి, నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావో. ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్యని చంపేశారు. మళ్ళీ నన్ను రొంపిలోకి లాగద్దంటావు. చూడు, మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోనూ చక్రపాణి గారి కుటుంబంలోనూ శాంతి లేకుండా పోయింది. తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెల రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడుగా వెళ్ళవలసిన ఆ ఇంట్లో నువ్వు కాలు పెట్టాలి. ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కానుక కాదు, మన పెళ్లి ఉంగరం. శిరీష, హాయ్ రాజా. నీకు పగ ఉంటే నన్ను సాధించు, నీకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటే నా మీద తీర్చుకో. అంతేగాని అపశుభం తెలియని రుక్మిణి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నాకు నీ మీదున్నది పగ కాదు, ప్రేమ. నోర్మోయ్, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. నువ్వు నా ప్రాణం తీసిన ఇది నిజం. నువ్వంటే నాకు ప్రేమే కాదు, పిచ్చి. నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నా వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాను. దానికి ఆ రాధాబాయి అడ్డుపడుతుంటే కక్ష కట్టాను. కక్ష కట్టి రుక్మిణి జీవితంతో ఆడుకున్నావు. లేదు, రుక్మిణి విష్ణు ప్రేమించుకుంటే ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను చేసుకుంటేనే ఆ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెడదాం అనుకున్నాను. కానీ విష్ణు రుక్మిణి తను ఇష్టపట్టలేదని నా ఆశ నిరాశ చేశాడు. అబద్ధం, దాన్ని నమ్మించి మోసం చేశాడు. అది ఇప్పుడు 3 నెలల గర్భవతి. ఇదేనా నువ్వు సాధించింది? ఇదేనా సాటి ఆడదానికి నువ్వు చేయవలసింది? ఇదేనా బిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న ఆ కుటుంబానికి వేసే శిక్ష? రాజా,
రాజా, నిజంగా రుక్మిణికి ఇలా జరుగుతుందని నాకు తెలియదు. నన్ను వాళ్ళు డబుల్ క్రాస్ చేశారు. ఎవరు? మేమే. నీ మీద శిరీష్కున్న ప్రేమ మాకు పావులా ఉపయోగపడింది. రుక్మిణికి విష్ణుకి పెళ్లి చేయాలని మేము ఏనాడు అనుకోలేదు. అది చెడిపోతే ఆ పాపం కూడా మీ ఫ్యామిలీ మీద పడాలని మేమే ప్లాన్ చేశాం. రాజా, ఇన్నాళ్ళు నీకు జరిగిన నష్టం ఒక ఎత్తు, ఈ రోజు మీ ఇంట్లో శిరీష, నోర్మి. ఒరేయ్, శిరీష్ అని చెప్పని. ఏంటి అది చెప్పేది నువ్వు వినేది? Get out! రాజా, నేను చేసిన పాపం రుక్మిణికి తగలకూడదు. మీ ఇంటికి వెళ్ళు. అక్కడ నిర్మలకి విష్ణుకి నిశ్చితార్థం జరుగుతుంది. నన్ను వెంటనే వెళ్ళి ఆపు ప్లీజ్.